ఇఫ్ ఏ 3-digit నంబర్ ఒక 3 అంకెల సంఖ్య ఉంది, ఆ సంఖ్య 4a3, దాన్ని నేను 984 తోటి కూడితే 984 తోటి కూడితే నాకు ఇంకో నంబర్ వచ్చింది. ఆ నంబర్ వాల్యూ ఏంటంటే 13b7. 1300b7. పదుల స్థానంలో ఉన్న బి విలువ మనకు తెలియదు. ఆ బి విలువ తెలుసుకోవడానికి మనకు ఒక కండిషన్ ఇచ్చాడు. ఈ నంబర్ 11 తోటి భాగింపబడుతుంది అన్నాడు. ఎప్పుడైతే ఈ నంబర్ 11 తోటి భాగింపబడుతుందో 11 అనే ప్రధాన సంఖ్య యొక్క బేసిక్ భాజనీయతా సూత్రం ఏంటంటే రైట్, బేసి స్థానంలో ఉన్న వాల్యూలన్నిటినీ యాడ్ చేయండి, సరి స్థానంలో ఉన్న వాల్యూలన్నిటినీ యాడ్ చేయండి, తీసేయండి. దాని మధ్యలో తేడా 0 కానీ 11 తోటి డివైడ్ అయ్యేటట్టు ఉండాలి. 7 + 3 10. 10 మైనస్ ఆఫ్ 1 ప్లస్ బి 0 అయినా 11 మల్టిపుల్ అయినా ఉండాలి. సో కాబట్టి చూస్తూనే ఉంటే మనకు బి వాల్యూ 9 అని తెలిసిపోతుంది. 1 + 9 ఈజ్ 10. 10 - 10 0. అంటే బి వాల్యూ అనేది 9. బి గనక 9 అవుతే మనకు చూడంగానే తెలిసిపోతుంది సార్. 4 + 3. 4 + 3 ఏమైంది? ఇక్కడ 7 అయింది. 9 + 4 ఇదెంత అయింది? 13. a + 8 9. a + 8 9 కావాలి అని అంటే ఏ వాల్యూ ఎంత ఉండాలి? 1 కావాలి. 1 + 8 ఇట్ ఈజ్ 9. a అనేది 1 అయింది, b అనేది 9 అయింది. a అనేది 1, b అనేది 9. మనకు క్వశ్చన్లో ఏం కావాలి అన్నాడు? b² - a² కావాలి అని అన్నాడు. b² - a². 9² ఈజ్ 81. 1² ఇట్ ఈజ్ 1. 81 - 1 ఆన్సర్ ఎంత? 80. 81 - 1 ఆన్సర్ ఎంత? 80. ఇక్కడ చూడండి సార్, 4a3 + 984 ఆన్సర్ ఏమిచ్చాడు? 13b7 ఇచ్చాడు. 13b7 అనే నంబర్ 11 తోటి భాగింపబడుతుంది. 11 తోటి భాగింపబడుతుంది అని అంటే ఆడ్ స్థానంలో బేసి స్థానంలో ఉన్న అంకెలను కూడితే ఎంతైతే వచ్చిందో సరి స్థానంలో ఉన్న అంకెలను ఎంతైతే కూడుతున్నామో వాటి మధ్య తేడా 0 అయినా 11 మల్టిపుల్ అయినా అయి ఉండాలి. 7 + 3 10. 1 + b 10 కావాలి అంటే బి వాల్యూ 9 కావాలి. బి ఖచ్చితంగా 9. 4 + 3 7 అయింది. 4 + 9 13 అయింది. a + a8 ఖచ్చితంగా 9 అయి ఉండాలి. అంటే ఏ వాల్యూ ఎంత? 1. ఏ వాల్యూ 1, బి వాల్యూ 9. 9² - 1². 9² - 1². 9² - 1². 81 - 1 ఆన్సర్ ఎంత? 80. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 80. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 80. ఇది 18వ క్వశ్చన్. 16వది సర్ట్స్ మీద. ఒకసారి క్వశ్చన్ చూడండి సార్. ఇది మీరు అబ్జర్వ్ చేస్తే 1/√2 -√5 -√3. ఇక్కడ ఇది 1/√2 -√3 -√3. ఇది 1/√2 -√5 -√3. ఇది 1/√2 -√5 +√3 +√3. ఈ రూట్ దీనికి మాత్రమే ఉంది. అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇదేంటంటే సార్ a - b √2 మైనస్. ఇది క్యాల్కులేషన్ రిలేటెడ్, కొంచెం స్లోగా చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. 1/√2 -√5 -√3. ఇదేమో 1/√2 -√5. ఇదేమో +√3. ఇదేమో a - b రూపంలో ఉంది, ఇదేమో a + b రూపంలో ఉంది. కాసాగు చేస్తే a² - b².
అంటే ఇది √2 మైనస్ √5 ప్లస్ √3, √2 మైనస్ √5 మైనస్ √3 డివైడెడ్ బై ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, మైనస్ √3 ప్లస్ √3 క్యాన్సల్ అయిపోయింది. అంటే ఇక్కడ పైన ఏమొచ్చింది 2 ఇంటూ √2 మైనస్ √5, కిందేమొస్తుంది చూడండి √2 హోల్ స్క్వేర్ అంటే 2, √5 హోల్ స్క్వేర్ అంటే 5 మైనస్ 2√10 మైనస్ 3, 7 మైనస్ 3 4 అంటే 2 ఇంటూ √2 మైనస్ √5 బై 4 అంటే 2 ఇంటూ 2 మైనస్ √10, 2 క్యాన్సల్. ఇది ఒక విలువ, ఇది ఒక విలువ. దాని తర్వాత a cube minus b cube is a minus b into a square or a cube plus b cube is a plus b into a square minus ab plus b square, a square minus ab plus b square. a cube plus b cube is a plus b into a square minus ab plus b square. now ikkada సాల్వ్ చేస్తే ఇది ఏమవుతుందంటే 4 పవర్ 2/3, 4 పవర్ 2/3. 16ని 4 స్క్వేర్గా రాసుకున్నాను సార్, 16ని 4 స్క్వేర్గా రాసుకున్నాను. ఇది 4 పవర్ 1/3, ఇదేమో ప్లస్ 1 అంటే ఇది 4 పవర్ 1/3 హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్కి ఏ ప్లస్ బి తోటి మల్టిప్లై చేస్తే ఏ ప్లస్ బి ఏంటి సార్ 4 పవర్ 1/3 ప్లస్ 1 తోటి మల్టిప్లై చేస్తే నాకేమొస్తుంది ఆన్సర్ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ వస్తుంది. 4 పవర్ 1/3 ప్లస్ 1, 4 ప్లస్ 1 అంటే 5, 5 ఈజ్ ఈక్వలెంట్ టు 4 పవర్ 1/3 ప్లస్ 1 ఇంటూ 4 పవర్ 2/3 మైనస్ 4 పవర్ 1/3 ప్లస్ 1. మనం ఎంటైర్ దీని బదులు ఏమని రాసుకోవచ్చు సార్ 5/4 పవర్ 1/3 ప్లస్ 1. 5 క్యాన్సల్ అయిపోతే ఈ మొత్తం విలువ ఎంత సార్ 4 పవర్ 1/3 ప్లస్ 1, 4 పవర్ 1/3 ప్లస్ 1. అలానే a cube minus b cube is a minus b into a square plus ab plus b square. సేమ్ అలానే చేస్తే ఇదేమో 4 పవర్ 1/3 పవర్ 3 మైనస్ 1 పవర్ 3. ఇట్ ఈజ్ 4 పవర్ 1/3 మైనస్ 1 ఇంటూ 4 పవర్ 2/3 ప్లస్ 4 పవర్ 1/3 ప్లస్ 1. ఇది కూడా ఎంత అయింది 3/4 పవర్ 1/3 మైనస్ 1. 3 క్యాన్సల్ అయిపోతే దీని విలువ 4 పవర్ 1/3 మైనస్ 1, దీని విలువ 4 పవర్ 1/3 మైనస్ 1. ఆర్ యు ఆల్ విత్ మీ? నవ్ ఇక్కడ చూడండి సార్, ఇదేమో 4 పవర్ 1/3 మైనస్ 1. ఇక్కడ మళ్ళీ √2 కామన్ తీస్తే ఇది √2 మైనస్ √5, ఇది క్యాన్సల్ అయిపోయింది, ఇది క్యాన్సల్ అయిపోయింది. సో మనకు ఈ వాల్యూ తెలుసు ప్లస్ ఈ వాల్యూ కూడా తెలుసు. ఇది ఇంటూ ఇది చేసేస్తే ఏది ఆన్సర్ వస్తే అదే ఆన్సర్. సో 4 పవర్ 1/3 మైనస్ 1 ప్లస్ 4 పవర్ 1/3 ప్లస్ 1 ఏమైంది 2 ఇంటూ 4 పవర్ 1/3, 2 ఇంటూ 4 పవర్ 1/3. కింద ఎంత వచ్చింది √2, √2 అంటే 2 పవర్ హాఫ్.